మార్కు సువార్త 7వ అధ్యాయం 31 నుండి 34 వచనాలు ధ్యానంలోకి మనం వెళ్దాం. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి శివదోమ ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం నద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాడిని ఒకరిని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహంలో నుండి ఆయన వాణ్ణి ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క లేఖన భాగంలో ఒక శ్రేష్టమైన మాట మనకు కనపడుతుంది. ఇక్కడ ఒక ప్రాంతం పేరు, అక్కడ ఆ ప్రాంతంలో ఉంటున్న యొక్క వ్యక్తుల యొక్క పేర్లు ఇక్కడ మనం చూస్తున్నాం. పేర్లు అంటే వాళ్ళకి కలిగిన రుగ్మతలు తెలియపరుస్తూ ఎలాంటి యొక్క స్థితిలో ఉన్నారు అని. వారు కనులు మూయబడినవి, వారి చెవులు మూయబడినవి, వారి నాలిక మందము చేత మాట్లాడుతున్నాయి. ఈ ప్రకారమైన రీతిలో వాక్యంలో గమనించి చూసినప్పుడు ఏమి ఇక్కడ వీరికి కొదువై ఉన్నది అని మనం గమనించి చూస్తే, బైబిల్లో చూపులేని వారు, మూగవారి విషయంలో, పక్ష కలిగిన వారి విషయంలో వ్రాయబడిన విశ్వాసము ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. వారు ప్రభువుని పలికిన యొక్క విషయం, ప్రభువుని వారు ధ్యానం చేసిన విషయం, ఆ స్పష్టత ఇస్తూ ఆయనే మాకు తెరిచువాడై ఉన్నాడు, మా యొక్క నేత్రాలను తెరిచువాడై ఉన్నాడు, మా చెవులను తెరిచువాడై ఉన్నాడు. ఇక రాయబడిన యొక్క మాట యొక్క అవగాహన అదే. ఎఫతా అంటే తెరవబడుట. ఎప్పుడైతే ఈ రుగ్మతలు చేత భౌతికంగా పీడింపబడుతున్నప్పుడు అది వేరే వేదన. ఇక్కడ ఆత్మీయమైన స్థితిలో మాత్రం మనం చూడాలి. ఆత్మీయమైన రీతిలో తెరవబడటం మనం చూడాలి. ఆత్మీయ రీతిలో ఉన్న వాడికి ఉన్న పదం బట్టే అది తెరవబడడం మనం చూడాలి. ఎలా తెరవబడుతుంది? ఎలా తెరవబడుతుంది? ఆ శ్రద్ధ, ఆ ధ్యానం, ఆ శ్రద్ధ, ఆ ధ్యానం నేను ఏదైతే కలిగి ఉండాలో, ఏదైతే తెలుసుకొని ఉండాలో అనేక విషయంలో మనం నిల్చున్నప్పుడు, ధ్యానించినప్పుడు ఆ యొక్క ఆశీర్వాదమైన క్రియ జరుగుతుంది. ఉదాహరణకి దేవుని మాట అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో, దేవుని ధ్యానించే విషయం ఏంటిదో, రక్షణ అంటే ఏంటిదో అనేక ఆలోచన గురించిన ఒక బోధ అక్కడ బోధించుచున్న రీతిలో ఉంటున్నప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఈ అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యం యొక్క ప్రకటన ఎప్పుడైతే ధ్యానం చేసిందో భయభక్తులు కలిగి ఆమె హృదయము తెరవబడేనో, గర్వమును కలిగి నాశనపు యొక్క తలంపులో ఉంటూ వారు మట్టికి సమీపించుచున్న రీతిలో ఉంటున్నప్పుడు వారి కనులు, వారి యొక్క చూపు దేవుని వైపున ఉంటూ ఆ పరిస్థితుల్లో నుండి తప్పింపబడ్డానికి ఆధారమైన నిరీక్షణ ఉండాలి అని వాక్యం సూచిస్తుంది. చదువుదాం. అది యోబు 33వ అధ్యాయం 18వ వచనంలో, నరులు తమ యొక్క గర్వపు యొక్క పరిస్థితులన్నింటినీ కూడా విడనాడి తిరిగి ఎవరిని చూడాలో, ఎలాంటి యొక్క పరిస్థితుల్లో తప్పింపబడుతున్న రీతిలో ఉండాలో అనే మాట ఇక వివరణ ఇక్కడ చూస్తున్నప్పుడు, ఇప్పుడు మనంతటా ఒక ప్రశ్న వేసుకుని ఎవరిని చూచుచున్న వారంగా ఉన్నాం, ఎవరిని ధ్యానించుచున్న వారుగా ఉన్నాం, ఎవరిని నిదానించి మనం గమనించున్న వారుగా ఉన్నాం అంటున్నప్పుడు వెంటనే మన మనసులో
మనం అందరం కూడా 23వ కీర్తనలో ఉన్న మాట జ్ఞాపకం చేసుకుని, యెహోవా నా కాపరి, నేను ఆయనను చూస్తున్నాను. వచ్చే పోరాటాలు, వచ్చే యుద్ధములు, వాటన్నిటినీ కూడా తప్పించడానికి కారకుడైన నా ప్రభుని, నా సృష్టికర్తను నేను చూచుచు గమనించుచున్నాను. ఇక్కడ రాయబడిన ఒక మాట, తెరవబడుట. మన హృదయం ఆ వెలుగుకి, ఆయన చూచే ఈ యొక్క ఆ అనుభవానికి మన మనస్సు, మన హృదయం, మన కళ్ళు తెరవబడిన యొక్క రీతిలో ఉండడానికి ఇవ్వబడుతున్న యొక్క మాటల్లో ఏవి మనం తెరవలేని యొక్క స్థితిలో కనపరుచుకుంటున్నాము? ప్రభువుని చూడలేని యొక్క స్థితిలో ఉంటున్నామా? వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోలేని స్థితిలో ఉంటున్నామా? మన హృదయాన్ని తెరవలేని యొక్క స్థితిలో ఉంటున్నామా? అనేక ప్రశ్న వేసుకుంటూ ఏ పరిస్థితుల్లో అలా ఉంటున్నామో, మన ధ్యానం ఎందుకు ఆయన అనుకున్న ప్రకారంగా ఉండడం లేదు. మనం దృష్టించినప్పుడు మన దృష్టి అది ఆశీర్వాదకరంగా ఉండు నిమిత్తమై దృష్టించాలి. అది ఆత్మీయమైన రీతిలో ఉండడానికి దృష్టించాలి. అనేక ఆశీర్వాదాలు మనకు కావాలనుకుంటున్నాం. అనేక ఆశీర్వాదాలు కావాలనడానికి ఇవ్వబడిన క్రమంలో రెండవ విషయం మనం తెలుసుకునే ముందు, ఆ క్రమంలో నేను ఉంటున్నాను అనేక ధీమాతోటి మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ఫలాలు కనపడుతుంటాయి. ఎలాగనంటే నాకు ఏ నిర్ణయం ఉన్నదో, నాకు ఆ నిర్ణయం ఏం తెలియపరచబడిందో ఆ నిర్ణయం ప్రకారంగా నా ఆలోచన ఉండి, అలాగే నేను త్వరితన ఆ విషయంలో పూనుకుంటూ ఆయన సన్నిధిలో ఆ యొక్క ఆశీర్వాదం నేను పొందాలి అని అనుకోవాలి. ముందు అది నిశ్చయించుకోవాలి. ఎవరిని దృష్టిస్తున్నాను నేను? ఇప్పుడు నెక్స్ట్ నేను చూడగలిగిన ఏంటిది? నేను చూచుచున్న యొక్క రీతిలో నేను పొందవలసిన దీవెన ఏంటిది అన్నప్పుడు ఆశీర్వాదాలన్నీ ఆటోమేటిక్గా రావు. కొందరు చెప్తారు అలాగే, బుద్ధిహీనులు, అలా రావు. ఆశీర్వాదాలు అలా ఆటోమేటిక్గా వచ్చేస్తే, నా మాట మీరు వినండి, నా ఆజ్ఞలు గైకొండి, ఇవన్నీ రావు మాటలు. కనుక వాటిని ముందు తెలుసుకోవాలి మనం. ఆయన చెప్పే యొక్క మాట ఏంటైనదో, ఆ ఆశీర్వాదం నేను ఉండాలి, నేను ఆ చూపులో ముందుకు ఉండాలి అన్నప్పుడు నాకు ఇవ్వబడుతున్న క్రమం ఏంటిదో నేను చూడాలి. అప్పుడు నేను ముందుకు వెళ్తున్న యొక్క రీతిని కనపరుచుకుంటున్న వారిగా ఉంటాను. ఏంటిది ఆ యొక్క చూపు, ఆ ఆశీర్వాదం అన్నప్పుడు మళ్ళీ మనం దీనిలో సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి ఏం చూడాలి? పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవి అని మీతో చెప్పుచున్నాను. మీ కన్నులెత్తి, మీ పంట సిద్ధంగా ఉంది, మీ పంట సిద్ధంగా ఉంది. ఒకసారి మన యొక్క హైదరాబాద్ పట్టణంలోనే ఒక పెద్ద చర్చి వాళ్ళు 3 రోజులు వాక్య పరిచర్య చేయడానికి నన్ను పిలిచారు. నాతో పాటు 2 సహోదరులు కూడా వచ్చారు. అక్కడ ఏ విధమైన వాక్యాన్ని ప్రకటించాలో ఆ సభకు ప్రకటించిన తర్వాత బ్రదర్ బాగా చెప్పారు, కానీ డబ్బులు ఇవ్వాలి, సంఘం డబ్బులు ఇవ్వాలని చెప్పలేదు అని బాధపడ్డారు. డబ్బులు ఇవ్వమని చెప్పడానికి దండోర వేయడానికి రాలేదు నేను కదా, వాక్యం చెప్పడానికి వచ్చాను. నన్ను ఏం చెప్పన్నారు మీరు? వాక్యం చెప్పన్నారు. అవన్నీ ఆశలు హృదయంలో, భౌతికమైన ఆశలు కలిగి ఏదో ఒక రీతిగా అలాగ నేను దీవించబడాలి, లేక ఆశీర్వదింపబడాలి అనే తలంపు కలిగి ఉంటాను. కానీ ఇక్కడ అంటున్నాడు ప్రభు, అసలు నీ కనులెత్తి నీకు ఇవ్వబడిన నీ సొంత పొలములను చూడండి, మీ గృహాలను చూడండి, మీ ఆత్మీయ జీవితాలను చూడండి. అది ఫలభరితమైన రీతిలో ఉన్నది. కానీ తెల్లవారుజామున లేచి అటువంటి ఈ యొక్క ఆలాపనతోటి వాళ్ళని చూసినప్పుడు అది సిద్ధముగా ఉన్నది. మీ ఆశీర్వాదం సిద్ధంగా ఉన్నది, మీ ఇంట్లో సిద్ధంగా ఉన్నది, మీ పొలంలో సిద్ధంగా ఉన్నది, మీ అంతటా మీరే సిద్ధంగా ఉన్న రీతిలో కనపరచుకోవడానికి. మీరు దేన్ని చూస్తున్నారు?
మాట వరుసగా అయితే ప్రార్థన చేస్తున్నారు, కానీ దేన్ని చూస్తున్నారు? ఎంత స్పష్టంగా ఉంది వాక్యంలో, మీ కన్నులెత్తి, లిఫ్ట్ అప్ యువర్ ఐస్. అలా నలతగా చూడడం కాదు, అలాగా చూసి చూడనట్టు కాదు, స్పష్టంగా చూడండి. అంటే ఆయనను ధ్యానించుచున్నవారు చూస్తారు, కానీ ధ్యానించేవారిని ఎలా చూస్తారు? ఆ కాన్సన్ట్రేషన్ ఉంటున్నవారు వేరేగా ఉంటారు, అది లేనివారు మామూలుగా నటనతో ఉన్నవారు వేరేగా ఉంటారు. వీ కెన్ ఐడెంటిఫై దెమ్. అందుని బట్టి దేవుని నుండి వచ్చే ఫలములు పొందడానికి మనం చూడలేని వారంగా ఉన్నాము అని అంటే అంధకారంలో ఉన్నాము, గురుడితనంలో ఉన్నాము, అవిశ్వాసంలో ఉన్నాము. ఈ మాటలు మర్చిపోకండి. దేని బట్టి నా యొక్క కనులు తెరవలేకపోతున్నాను, దేని బట్టి నా హృదయాన్ని తెరవలేకపోతున్నాను అన్నప్పుడు అవిశ్వాసమే, అంధకారమే, నిరీక్షణ లేని స్థితి. మనం ఎంతో ఆశతో బహుశా మన కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తూ మన హృదయము, మన తలంపు, మన కనులన్నీ కూడా నూతన సంవత్సరం గురించి తెలిసి కనిపెట్టుకుంటూ ఉన్నాం. మామూలుగా అయితే 10 గంటలకో 9 గంటలకో పండుకున్నాం. బట్ ఏంటిదంటే ఇంకొక సంవత్సరం మనం చూడాలి అనేసి మనం ఏం చేసాము, వాచ్ నైట్ సర్వీస్ అని రకరకాల రీతిలో ఆయన సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా ఏం చేసాము మనము, వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద న్యూ ఇయర్. ఇంకొక సంవత్సరంలో మనం ప్రవేశించాలని. మంచిదే, కానీ అలాగా ఆయనను దృష్టించుచున్న రీతిలో, ఆయన తలంపును కలిగిన రీతిలో ఎటువంటి ధ్యానమును కలిగి ఉన్నాము అన్నప్పుడు ఆయన కనులెత్తి చూడు అని చెప్తున్నాం. మనం ఆ ప్రకారమైన ధ్యానంలో ఉన్నామా? ఏదైతే ఈ మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుతున్నామో అక్కడ ఏ లోపమైతే కలిగిన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకు ఇవ్వబడిన బిరుదు ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట ఎఫ్తాతా, అంటే తెరవబడుట. ఎఫ్తా అనే మాట తెరవబడుట, అది తెరిచి మనం కనిపెట్టుట. వాక్యంలో ఏ రాయబడిందంటే, మీ నోరు బాగుగా తెరువుడి, అది నింపబడిన విషయాలు. ఇప్పుడు ఏంటిది తెరవబడింది? మన ఆశ, మన యొక్క ఆశ, ఆ నింపుదల కలిగి ఉండడానికి మన తెరవబడాలి, ఆ నిరీక్షణ అలా ఉండాలి. ఈ మాటలో వారి హృదయం తెరిచి ఆయనను గుర్తెరిగినట్లుగా, ఆయన ప్రభావంలో జీవించినట్లుగా ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆయన మనతో కూడా ఉండి ఆదరించు ప్రభుగా ఉంటాడు. దృష్టిస్తున్నప్పుడు, మన కనులు తెరుస్తున్నప్పుడు, మన హృదయం తెరబడుతున్నప్పుడు, ఆయనకి స్థానం ఇస్తున్నప్పుడు, ఆయనలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ దృష్టించుచున్న యొక్క దృశ్యం, నా రక్షకుడు, నా కాపరి, నా పోషకుడు, ఎప్పుడైతే నేను దేని గురించి నిరీక్షిస్తున్నానో దాన్ని దయచేవాడు అంటున్నప్పుడు ఆయనను గుర్తించాలి ఫస్ట్. ఆ గుర్తింపు లేకుండా ఏ కార్యం కూడా ముందుకి కొనసాగింపుగా ఉండదు. ఆయనను గుర్తించే యొక్క అనుభవం నేను కలిగి ఉండాలి అని ఉండాలి. యేసు ప్రభు యొక్క స్థితిని గుర్తించి వారు గుర్తించిరి అంటాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 31వ వచనంలో ఎప్పుడైతే ఆ మాట తెలియపరచబడుతుందో అప్పుడు ఆ సహవాసాన్ని వారు చూచుచున్న వారుగా, వారు ఎరిగి ముందుకు సాగుతున్న వారుగా ఉన్నారు. 24వ అధ్యాయం. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి, ఆయనను గుర్తించారు. ఏదైనా మన కన్నులు తెరవబడాలి, ఆయన గుర్తించి, ఆయన కార్యములు గుర్తించడానికి. ఆయన నేను ఎరిగి ఉన్న రీతిలో ఉన్నాను. ఆయన గుర్తించకుండా ఉంటున్న వారు లోకంలో ఉంటున్న మామూలు మనుషులతో సమానంగా ఉంటున్నారు. అనగా దేవుని ఎరగని వారు అంటున్నారు, దేవునిలో ఉండని వారు అంటున్నాడు. దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రజలందరి విషయంలో ఒక మాట చెప్తూ, ఇందాక చెప్పిన మాట ప్రకారంగా ఏమంటాడంటే యోహాను 14:17లో, వీరు ఈ లోకంలో ఉన్నవారు నన్ను ఎరగరు,
నన్ను చూడరు, కానీ మీరు నన్ను ఎరుగుదురు. ఆ ఎరుగుదురు అనే వారి విషయంలో ఆ మాట తిరిగి రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం గమని చూస్తే, మిమ్ములను నేను అనాథులుగా విడిచిపెట్టను అంటాడు. కానీ వాళ్ళందరూ ఎవరు? అనాథులే అన్నట్టు. కాబట్టి ఆయనను గుర్తించేవారుగాను, ఆయనను చూచున్న వారుగాను, ఆయనను దృష్టించిన వారుగాను ఉంటున్నప్పుడే ఆయన సహవాసంలో నేను ఆనందించుతున్న రీతిలో ఉన్నాను. నెంబర్ 1. రెండవ మాట ఇక్కడికి గమని చూసినట్లయితే, ఎంత గొప్ప సైన్యమైనప్పటికీ కూడా ఈ లోకము అపవాదితో నింపబడిన రీతిలో ఉంటున్నాడు కనుక వాడి ప్లాన్స్ అన్నీ కూడా, వాడి కుట్ర అంతా కూడా ఈ సిరియా రాజు వల్లనే ఉంటుంది. అతడు ఎలా కుట్ర పని నాశనం చేయాలని పూనుకున్నాడో తన సైన్యాన్ని, తనకు ఉన్న సమస్త తీసుకొచ్చి చుట్టుముట్టాడు. కానీ అప్పుడు అక్కడ ప్రార్థించి ఆయన చూచివాడు అక్కడ ఉండాలి. ఆ కుటుంబంలో ఇవన్నీ కూడా నాశనం చేసే యొక్క స్థితిని, శక్తి వేరేగా ఉన్నా అక్కడ వాటిలన్నిటి నుండి తప్పించేవాడు దేవుణ్ణి దృష్టించే యొక్క స్థితిని కలిగి ఉండాలి. మన కుటుంబంలో ఈ యొక్క తలంపు కలిగిన ఆశీర్వాదం చేత ముందుకు వెళ్ళాలి. ఉదయకాలంలో లేచిన వెంటనే ఏం చేస్తారో నాకే తెలియదు, కానీ ఉదయకాలమున లేచి ప్రభుని దృష్టించి యొక్క రీతిలో ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభుని దృష్టించే రీతి అనేక పనులు ఉంటాయి, అనేక ఆలోచనలు ఉంటాయి, కానీ అవన్నీ పక్కన పడేసి నేను ప్రభువుని దృష్టించి అదే ఆలోచనలో ప్రార్థన చేసే రీతి ఉంటాను. ఆ ఆలోచనను బట్టి మొట్టమొదటిగా ఆయన నాకు చేసిన యొక్క ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ వాటన్నిటిలోనూ ముఖ్యంగా నాకు ఇచ్చిన రక్షణ బట్టి ఆయన స్తుతిస్తాను. అలాగే ఆ రక్షణ అనుభవాలను బట్టి, ఆయన ఇచ్చుచున్న యొక్క ఆ నడిపింపును బట్టి అనేక చోట్ల సువార్తను ప్రకటిస్తాను. ఒకవేళ నేను ఆయనను దృష్టించకపోతే, ఆ తలంపు నాకు కావాలని నేను కోరుకోకపోతే, లోకంలో ఉన్న వారితో సమానంగా ఒకళ్ళుగా ఉండిపోతాను తప్ప దేవుని పరిచర్య చేయించున్న ఆయన పనిముట్టుగా ఉండలేదు. అది డిఫరెన్స్. ఏ విధమైన రీతిలోను, ఏ విధంగానూ మన చదువుల్లో, మన హోదాల్లో పైకున్నప్పటికీ కూడా ఆ కృప యొక్క సహవాసం, ఆ కృప యొక్క సన్నిధి లేకపోతే మనం ఆత్మీయంగా ధైర్యము చెడిన వారు ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం ఎటువంటి యొక్క ధైర్యము చేత ఆ కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయు యొక్క స్థితిని ఇస్తాడు అంటే ఆయనను దృష్టించుచున్నప్పుడే. వాక్యం చదువుదాం. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు, ఇది చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. సమయోచితమైన సహాయము కొరకు ఎక్కడికి పరిగెత్తి వెళ్తాం? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తామా? ఇంకెవరు మన రక్త సంబంధాలకు వెళ్దామా? చుట్టాల దగ్గరికి వెళ్దామా? స్నేహితుల దగ్గరికి వెళ్దామా? నో. ఆయన సన్నిధిలో వేడుకోవడానికి, ప్రార్థన చేయడానికి ఆ కృపా సింహాసనం యొద్దకు ధైర్యము వహించి వెళ్తాం. ఎవరు వహిస్తారు ధైర్యము? నేను చూచే దేవుడు తప్ప నాకు ఇంకొకరు లేరు, నాకు ఆదరణకర్త అనుకుంటున్న వారు ధైర్యంగా వెళ్తారు. పర్వాలేదులే, ఆయన నన్ను చూస్తున్నాడు, నాకు సాయం చేస్తే చేశాడు, లేకపోతే లేదని నిర్లక్ష్యంగా ఉంటున్న వారికి ఆ ధైర్యం ఉండదు. అందుకనే ఇక్కడ నేను ఆయనను చూచుచు నాకు కలిగిన యొక్క పంటను కోసుకోవడానికి, నాకు కలిగిన యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి, నాకు కలిగిన ఈ యొక్క అవిటితనం, ఆత్మీయ అవిటితనం ఏదైతే చూపు లేదో, వినికిడి లేదో, మాట్లాడలేనో వాటిని సరి చేసుకోవడానికి ధైర్యము కలిగి సమయోచితమైన సహాయం కొరకు ఎదురు చూచుచు ఆయన సింహాసనం దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే ఆయన్నే చూస్తున్నాను కనుక, ఆయననే ధ్యానం చేస్తున్నాను కనుక, ఆయనే చేసేవాడు కనుక, ఆయనే ఇచ్చేవాడు కనుక, ఆయన నామం స్తుతింపబడాలి కనుక, అలాంటి యొక్క పరిస్థితుల్లో నేను ముందుకు వెళ్తున్న రీతిలో ఉన్నాను. కాబట్టి మన కన్నులు దేని చూస్తున్నావో, ఏం ఆలోచన చేయించున్నావో, మన చెవులు ఏమి వింటున్నావో, మన హృదయం ఇంకానో ఏ విధంగానూ తెరవబడిన రీతిలో ఉంటుందో మనం ప్రశ్నించుకోవాలి. నూతన సంవత్సరం గురించి బహుశా కనిపెట్టి ఉండొచ్చు, అలాగా ప్రభు ఇచ్చాడు. ఆ నెక్స్ట్ ఏంటిది? నూతన సంవత్సరంలో ఇక ఆశీర్వాదంలో ఇవ్వాలి కదా ప్రభు.
అన్ని ఆశీర్వాదం ఇది అన్నీ ఇవ్వాలి, కరెక్టే. కానీ ఇక్కడ అంటున్నాడు, అసలు నన్ను చూడగలుగుతున్నావా, నువ్వు అంధకారంలో ఉన్నావా? ఈజ్ యువర్ విజన్ ఇస్ రైట్? నీ చూపు సరిగా ఉందా? కెన్ యూ సీ మీ స్ట్రైట్? నన్ను చూడగలుగుతున్నావా అంటున్నప్పుడే దాని జవాబు మనం పలకాలి. నేను విననట్టుగా ఉన్నాను ప్రభువా, చూడడానికి ఇంకా అంత దూరం వెళ్ళలేదు, నేను అంత దూరం వెళ్ళలేదు. కనుక నేను ఆశించుచున్నది ఆ ఆశ నీకు బద్ధ విరోధంగా ఉంది. కాబట్టి ముందు నేను ఏం చేయాలో అది నువ్వు చూపిస్తున్నావు. కనుక ఈ నూతన సంవత్సరం 2021లో నిన్ను నేను బాగా దృష్టించినట్టుగా నా కన్ను తెరు. నేను బాగా దృష్టించినట్టుగా, ఎప్పుడైతే నేను బాగా దృష్టించే రీతిలో ఉంటానో అప్పుడు నేను తెలుసుకుంటాను ఎవరు నా ప్రభువు ఆశ్చర్యకరుడు, నా ప్రభు ప్రేమ కలిగిన వాడు, నా ప్రభు నా కొరకు చేస్తున్న మేలు నేను కొద్దిగానే తలంచుకుంటున్నాను, కానీ ఆయన అనేకం చేస్తున్నాడు, నేను చూడలేకపోతున్నాను. కనుక ఇప్పుడు నా ప్రభువుని నేను అడుగుతున్నాను. ఏమడుగుతున్నాను? ఒకసారి చదువుదాం. 119వ కీర్తన 18వ వచనం. 119వ కీర్తన 18వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఒకసారి. ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు, ఆశ్చర్య కార్యములు చూచినట్లు నా కన్నులు తెరువు, నా కన్నులు తెరువు. ఓపెన్ మై ఐస్ లార్డ్, ఓపెన్ మై ఐస్. ఇప్పుడు అది మనం వీ హ్యావ్ టు బిసీచ్ అవర్ లార్డ్. నా కన్నులు బాగా తెరువు. అప్పుడు నీ ధర్మశాస్త్రం నీ వాక్యానుసారంగా నీవు మాకు తెలియపరచు నిమిత్తం సూచనగా ఇవ్వబడిన ఆశ్చర్య కార్యములు చూడడానికి మా కనులు బాగా తెరువు. ఈ బాగా తెరువుము అనేది రాయబడింది తెలుసా? ద రీజన్ ఎందుకు అక్కడ రాయబడింది తెలుసా? అక్కడ ఆ విషయంలో మన మనసారా కాన్సన్ట్రేట్ చేయాలని, జస్ట్ అలాగా స్టేర్ చేసి చూసి చూడనట్టు ఉండడం కాదు. ఎందుకంటే అది బాగా గమనించినట్లుగా, ఆ విషయం నా ప్రభు చేసి ఉన్నాడని నేను ఎరిగినట్లుగా, అది నా కొరకు అని తెలుసుకున్నట్లుగా, నేను వేకువజామున లేచి ప్రార్థన చేసి అటు నిరీక్షణతో కనిపెట్టినట్టుగా ఎలాంటి యొక్క పరిస్థితుల్లో ఆశీర్వాదం ఉంటాయి తెలుసా? అవన్నిటిని గమనించి చూసినప్పుడు ప్రభు తను చేస్తున్న ఇక మేలుని మనం విశ్వాసపు నిరీక్షణలో దాన్ని చూచుచున్న వారుగా ఉండాలి. కొంతమంది వారి యొక్క జీవితాల్లో కలలు కంటూ ఉంటారు, దర్శనాలు చూస్తూ ఉంటారు, ఇలాగొచ్చింది అలాగొచ్చింది అది అది చెప్తుంటారు. కానీ ఎప్పుడు నేను దేవునితో సంభాషించానని, ఆ కలలో దేవుడు నాతో మాట్లాడాడని, అలాంటి విధమైన మాటలు ఎప్పుడూ కూడా ఎవరు పలికినట్టుగా లేదు. మరి ఎలాగా? అందుకే అది వాడబడిన మాట ఏంటంటే నీ విశ్వాసమందు యేసుప్రభు వారు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? 3 సందర్భాల్లో మాట్లాడాడు. 3 సందర్భాల్లోనూ కూడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థ, నేను చేశాను అనట్లేదు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నేను కాపాడింది, నీ విశ్వాసం అదే అన్నమాట. అది సబ్స్టెన్స్, అదే ప్రభావితమైన మాట. కాబట్టి ఇక్కడ ప్రతిదీ ఆయన యందు మనం పొంది ఉండాలి అని అంటే విశ్వాసముతో పాటు చేయి యొక్క క్రియ పరిశుద్ధాత్ముడు, ఆ పరిశుద్ధాత్ముడు నేను దృష్టించుచున్నప్పుడు అక్కడ ఏమీ కూడాను అంధకారం చోటు చేసుకోకూడదు. మరేంటిదంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును దృష్టిస్తున్నప్పుడే సమస్తం కనపడుతుంది, అంధకారంలో ఏం కనపడదు. ఆ వెలుగు ఆయనే ఉంచినప్పుడు దాన్ని దృష్టిస్తున్నప్పుడు నీకు కనపడవలసినవన్నీ కూడాను స్పష్టంగా నువ్వు చూడగలవు. ఉదాహరణకి ఎప్పుడైతే ఏ విషయమై ఇక్కడ మనం చదువుకునే మాటల్లో, ఈ 2 రాజులు 6వ అధ్యాయంలో చూసుకునే మాటల్లో వారు అక్కడ ఏ విధంగా దేవుని కాపుదల పొందినారు, ఎలా చూశారు, వారు దేవుని దృష్టించారు, ఎలా చూశారు? విశ్వాసాన్ని బట్టి. అతడు ప్రార్థన చేయడం ప్రారంభించి ఎలా చేశాడు? విశ్వాసాన్ని బట్టి. భయపడొద్దు అనే మాట వాడబడింది ఎందుకు? విశ్వాసాన్ని బట్టి. అది మనకి ఎప్పుడైతే లోటు అవుతున్నదో, లోపంగా ఉంటుందో, మనలో ఉండదో, అప్పుడే ఒక విధమైన కలవరం భయం చెలరేగుతుంటుంది. అది చేసేది అపవాది.
వాటి ప్రభావం తెలుసుకుని మరి ఎక్కువ ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ కలవరపరిచేది ఎవడు? ఈ అపవాదే. మత్తయి సువార్త, మార్కు సువార్తలో 4వ అధ్యాయంలోనే యేసు ప్రభువుని కలవరపరిచింది ఈ అపవాదే. వాడికి తెలుసు ఆ ప్రభావం ఏంటిదో, కానీ వాడు దృష్టించుచున్న దృష్టి ఏదైతే ఉందో ఎంతసేపు నేను పడగొడతాను అనే ఆలోచన, కానీ పడగొట్టలేని ప్రభావం కలిగిన శక్తి అని వాడి విశ్వాసం లేదు కదా, వాడు దృష్టించలేడు. అర్థమవుతుందా? కాబట్టి విశ్వాసులకు ఆ దూరదృష్టి అనుగ్రహింపబడింది ఏంటిదంటే, మన కార్యము చేయవాడు ఆయన ఉన్నాడు అని ఆయనను చూచుచు బహుధైర్యంగా ఆ కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళి ప్రార్థన మనం కూడాను చేయించున్న రీతిలో కనపరుచుకుంటాం. దెన్ ద విక్టరీ స్టార్ట్స్. అప్పుడు నుండి మనకు విజయము ప్రారంభించబడుతుంది. ఎందుకంటే దేంట్లో మన జీవితం ఎస్టాబ్లిష్ అయింది? ఫెయిత్, విశ్వాసం. ఈ ఫెయిత్లో మనం ఏం చేస్తున్నామంటే ఆ కార్యముల గురించిన యొక్క తలంపులో మనం పూర్తిగా లీనమవుతున్నాం కనుక ఆ కార్యము చేయు వాని పైన ఆధారపడి ముందుకు వెళ్తున్న వారు. క్రొత్త సంవత్సరం 2021 యొక్క తలంపులో ఇక మీదట ఆయనను దృష్టించినట్లుగా, నా కనులు బాగా తెరుమని కోరుకుంటున్నట్లుగా, ఆ దృష్టించుచున్న యొక్క స్థితి ఎంత భయంకరమైనప్పటికీ కూడా కార్యము చేయవడు ఆయన అని ఆ సమస్యను దృష్టించకూడదు, సమస్యను తీర్చేవాడిని దృష్టించాలి. ఆ సమస్యను చూస్తున్నప్పుడు భయంగా ఉంటుంది, ఆందోళన ఉంటుంది. కాబట్టి ఆ సమస్యలు కాదు మనం చూసేది, ఆ సమస్యలను మనం తప్పించేవాడిని దృష్టించాలి. అప్పుడు దేవుని ప్రభావితమైన సహవాసంలో జీవించిన వారుగా విజయోత్సవంలో ఉంటాం. అందుకే ఆ తలంపు, ఆ యొక్క ఆలోచనగా మనం చూసినప్పుడు దేవుని యొక్క సంకల్పం ఈ దినమున ఇది మనం దృష్టించడానికి, ఆ క్రియ ఎలాంటి యొక్క రీతిలో ఉన్నదో ఆలోచన చేసుకుంటూ దృష్టించడానికి ఇప్పుడు ఒక నూతన యొక్క స్థితిని, ఆ సందర్భాన్ని, ఆయన చూచే విషయాన్ని ప్రభు మన జీవితాలకు ఇచ్చి నడిపిస్తున్నాడు. ఆయన మనకు ఆల్రెడీ మన ముందు ఉంచిన విషయాలను చూచుచున్నవారుగా ఉందా, దృష్టించుచున్నవారుగా ఉందా, అప్పుడు మన బ్రతుకుల్లో ఆధ్యాత్మిక రీతిలో ఆయనకు మన కాపరి అయి ఆశీర్వదించి వాడైంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృపామయుడు, దయగల నాయన, నీ శ్రేష్టమైన మాటలు మరొకసారి మాకు వినిపించి మా కనులు తెరిచి నేను చూచువారుగా, నేను ధ్యానం చేసేవారుగా, మా బ్రతుకులో నేను వినువారుగా, మేము నీ యొక్క మాటలు పలుకువారుగా, మా కళ్ళను, మా హృదయాన్ని, మా చెవిని, మా నాలుకను ప్రభా సరిచేయువాడుగా నీ ఉంటున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తెరవబడుట అనే మాటకు మీరు ఇచ్చిన ఈ స్పష్టతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము బహుభద్రంగా నీ కృపలో వర్ధిల్లు వారుగా, నీ ఆత్మీయ జ్ఞానములో భయభక్తులు కలిగి ముందు సాగువారుగా మా జీవితాలు కనపరుచుకోవడానికి సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.